రజతోత్సవ సభ బాహుబలి స్టేజ్ అండ్ పార్కింగ్ సీటింగ్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు ఈ యొక్క సిల్వర్ జూబ్లీ బహిరంగ సభలోని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే బాహుబలి స్టేజ్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానిపైన మనతో మాట్లాడేందుకు బాలమల్లు గారు ఉన్నారు. సార్ చెప్పండి, తొలిసారిగా ఒక బాహుబలి స్టేజ్ ఏర్పాటు చేశారు. అసలు ఈ స్టేజ్కి సంబంధించి ఏంటి, ఎంతవరకు వెడల్పు ఉంటుంది, ఎంతమంది కూర్చోగలుగుతున్నారు, ఎంతమంది నాయకులు దీన్ని ఆహ్వానించబోతున్నారు? ముఖ్యంగా గతంలో కూడా మేము ఇలాంటి స్టేజ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్టేజ్ దాదాపు జర్మన్ స్ట్రక్చర్ దాదాపు 160 ఫీట్లు జర్మన్ స్ట్రక్చర్ ఉన్నది. ఈ వేదిక మాత్రం 120/80 ఫీట్స్ ఈ వేదిక. దీని మీద దాదాపు 500 మంది కూడా ఈజీగా కూకునే విధంగా అంత పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాష్ట్ర కమిటీ, మాజీ జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఏ చైర్మన్లు వాళ్ళందరూ కూడా దాదాపు 350 నుంచి 380 మంది దాకా ఈ వేదిక మీద కూర్చుంటారు. ఈ సభ స్టార్టింగ్ అసలు ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది? ఈ యొక్క నేతలని ఈ స్టేజ్ పైకి ఎన్ని గంటలకి ఆహ్వానించబోతున్నారు? దాంతోపాటుగా కేసీఆర్ గారు ఈ స్టేజ్ పైకి ఎన్ని గంటలకు వస్తారు? ఈ వేదిక మీదకి వచ్చే నేతలందరూ కూడా సుమారు దాదాపు 4 గంటల వరకు వేదిక మీదకి రావాల్సి ఉంటుంది. మరి కేసీఆర్ గారు దాదాపు 5:30-6 గంటల ప్రాంతంలో వేదిక పైకి వస్తాడు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక వెల్కమ్ స్పీచ్ ఉంటుంది. తర్వాత కేసీఆర్ గారి స్పీచ్, తర్వాత వందన సమర్పణ ఉంటుంది తప్ప వేరే వాళ్ళు మాట్లాడేది ఎవరు కూడా మాట్లాడరు. కేసీఆర్ గారి స్పీచే ఈ మీటింగ్కి ప్రధాన ఆకర్షణ. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మీ నియోజకవర్గంగా భావిస్తారు. సెంటిమెంట్ కూడా 2014లో శంకరావం పూరించారు, విజయం సాధించారు. 2018లో శంకరావం పూరించారు, విజయం సాధించారు. సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ కూడా అంటే వరంగల్ జిల్లాకు దగ్గర ఉన్నా కూడా ఎలకతుర్తి గ్రామం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో వస్తుంది. అంటే మరోసారి సెంటిమెంట్ తో మీరు ముందుకెళ్ళబోతున్నారా? అదేం లేదు బ్రదర్, ఎందుకంటే మేము వరంగల్లో పెడదాం అనుకున్నాం. మేము సభ చూస్తే మాత్రం టౌన్లో ఎక్కడ కూడా జాగ లేదు. ఇంత మంచి జాగ చూడంగా 1 మంత్ లెంకలాడుతుంటే ఈ స్థలం దొరికింది. మాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ, యావత్ తెలంగాణకి సెంటర్ ప్లేస్లో ఉంటుంది. ఇది ఒక 50-60 కిలోమీటర్ అటు ఇటుగా సెంటర్ ప్లేస్. ఖమ్మం నుంచి బయలుదేరిన వాళ్ళు దాదాపు 3 గంటల లోపల రాగలుగుతారు. మహబూబ్ నగర్ నుంచి 3 గంటల లోపల రాగలుగుతారు, 4 గంటలు రాగలుగుతారు. అదేవిధంగా ఆదిలాబాద్ వాళ్ళు కూడా 3-3:30 గంటల లోపల ఈ వేదిక చేరుకుంటారు. కనుక ఈ సెంటర్ ప్లేస్ అని దీన్ని సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. మంచి బ్రహ్మాండమైన స్పేస్ దొరికింది. ఈ గ్రామ ప్రజలకు మేము ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాలి. మేము అడిగిన వెంటనే వాళ్ళు ఎన్ఓసి ఇచ్చి వాళ్ళ పొలాలలో, వాళ్ళ స్థలాల్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు. 1200 ఎకరాల్లో ఈ యొక్క స్టేజీ సభాస్థలి ఎన్ని ఎకరాలు ఉంటుంది? మిగిలిన ప్లేస్ పార్కింగ్ సంబంధించి ఎన్ని ఎకరాలు కేటాయించారు? దాదాపు 160 ఎకరాలు ఈ సభాస్థలి ఉంటుంది. దాదాపు 1250 ఎకరాలు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అంటే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అప్పుడే కేసీఆర్ గారు కూడా ఒక మహిళలకు సంబంధించిన ఏర్పాట్లపైన ఒక సమీక్ష కూడా చేశారు. అందరూ తెలిసిన విషయం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో. సో ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి మహిళలకు సంబంధించి? ఈ ప్రెస్ తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఈ లెఫ్ట్ రైట్ మహిళలకు ఆ సీట్లు కేటాయించడం జరిగింది. చివరిగా ఒకటే మాట ఇక చెప్పండి, కేసీఆర్ గారు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఏ విధంగా, అంటే మొదటిగా ఏది తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారా, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత స్పీచ్ ఉంటుందా, లేకపోతే స్పీచ్ తర్వాత ఈ యొక్క నివాళులు? కేసీఆర్ గారు వేదిక వెంటనే అమరవీరుల స్థూపానికి పూలు వేస్తాడు. తర్వాత తెలంగాణ తల్లి కూడా పూలేసి ఒకసారి స్టేజ్ అంతా రౌండ్ తిరిగి కూర్చున్న తర్వాత ఒక వెల్కమ్ స్పీచ్ ఉంటుంది. తర్వాత కేసీఆర్ గారి స్పీచ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి బాలమల్లు గారు. చూస్తున్నాం కదా, ఈ యొక్క బాహుబలి స్టేజ్కి సంబంధించి మొత్తం బీఆర్ఎస్ పార్టీ చాలా కీలక నేతలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క స్టేజ్ పైకి ఆహ్వానిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలా కీలకంగా కేసీఆర్ గారు స్పీచ్ ఉండబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత బాలమల్లు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు, ఎలకతుర్తి.